భౌగోళిక రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన త్రివిధ దళాలను పటిష్టం చేస్తోంది. ఇందుకోసం 1,00,000 కోట్లను వెచ్చిస్తోంది. ఆపరేషన్ సింధూర్ లో భారత్ వినియోగించిన ఆయుధాలు దేశ ప్రతిష్టతను ఇనుమడింప చేయడాన్ని మనం చూశాం. ఇంకా అత్యాధునిక సాంకేతికతతో స్వదేశీ ఆయుధాలను రూపొందించి సత్తా చాటాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. ఈ దిశలో చర్యలకు రంగం సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో మొదటిసారిగా డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ సమావేశమైంది. రక్షణ శాఖలో త్రివిధ దళాలుగా చెప్పే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ శాఖలు ఇచ్చిన 10 ప్రతిపాదనలను ఆమోదించింది. వాటి విలువ 1.05 లక్షల కోట్లని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. త్రివిధ దళాలు తమకు అవసరమని ప్రతిపాదించిన అంశాలకు ఈ కమిటీ ఆమోదం తెలిపింది. సాంకేతికంగా చెప్పాలంటే దీనిని యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ అంటారు. ఈ ఆయుధాల సమీకరణ వల్ల మొబిలిటీ, ఎయిర్ డిఫెన్స్, సరఫరా వ్యవస్థల నిర్వహణతో పాటు మొత్తంగా సాయుధ దళాల సన్నద్ధత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనలన్నిటిలోనూ అతిపెద్దది నేవీకి సంబంధించిన మైన్ కౌంటర్ మెజర్ వెజల్స్ తయారీ. ఇందుకోసం 44,000 కోట్లు కేటాయించారు. ఈ తరహాలో 12 వెజల్స్ తయారీ చేయవలసిందిగా గతంలోనే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ కు బాధ్యత అప్పగించారు. 2016-17 నుంచి అది నిలిచిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్లీ ప్రారంభించనున్నారు. ఈ వెసల్ వివిధ నేవల్ వెసల్స్ గుర్తించడం, వర్గీకరించడం, తటస్థీకరించడం వంటి పనులను చేస్తుంది. భారత నావికాదళం ప్రతిపాదించిన సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్స్, సబ్మెర్సబుల్ అటానమస్ వెసల్స్, మూర్డ్ మైన్స్ కొనుగోళ్లకు కూడా కమిటీ ఆమోదం తెలిపింది. నేవీ కోరిన ఆయుధాలన్నీ పొందితే నావల్, మర్చెంట్ షిప్ల నుంచి ఎదురయ్యే అన్ని సవాళ్లను భారత్ ఎదుర్కోగలుగుతుంది. రక్షణ రంగంలో వృద్ధి మేక్ ఇన్ ఇండియాకు దోహదం చేస్తోంది. ప్రస్తుతం 65% రక్షణ ఉపకరణాలు స్వదేశంలోనే రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో 65 నుంచి 70% వరకు ఆయుధాలను ఎగుమతి చేసుకునే మనం 100కు పైగా దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి చేరామంటే ఈ ప్రయాణం ఏ రీతిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. 16 ప్రభుత్వ రంగ సంస్థలు, 430కి పైగా లైసెన్స్డ్ కంపెనీలు, 16 చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఇందులో భాగస్వాములవుతున్నాయి. ప్రైవేటు సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. దాదాపు 21% రక్షణ ఉత్పత్తులు ప్రైవేటు రంగంలో తయారవుతున్నాయి. రక్షణ రంగంలో ఇతర దేశంపైన ఆధారపడకుండా వ్యూహాత్మకంగా స్వయం ప్రతిపత్తి సాధించేందుకు ఐడిడిఎం అనే వ్యవస్థకు రూపకల్పన చేశారు. దీని ప్రకారం డిజైన్, డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా దేశీయంగా సాగుతుంది. మొత్తం రక్షణ ఆయుధాలన్నీ భారత్ లోనే అభివృద్ధి చేయాలి. కనీసం 50% స్వదేశీ కంటెంట్ ఉండాలి. ఒకవేళ భారత్ లో డిజైన్ చేయకపోయినా 60% స్వదేశీ ముడిసరుకుతో భారత్ లోనే వాటిని రూపొందించాలి. ఇలా చేయడం వల్ల స్థానికంగా ఆవిష్కరణలు పెరుగుతాయి. భారత రక్షణ రంగంలో తయారీదారుకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉపాధి కల్పన పెరుగుతుంది. అంటే భారత్ ఆత్మనిర్భరతను సాధించగలుగుతుంది. అలాగే ఐడిడిఎం కింద తయారైన ఆయుధాల నిర్వహణ, ఆధునీకరణ సులువవుతుంది. లాజిస్టిక్స్, ఆపరేషన్లను వేగంగా సిద్ధం చేయడం లాంటివి సాధ్యమవుతాయి. రక్షణ రంగంలో భారత్ సాధించిన వృద్ధికి గణాంకాలు ఇంకా సూచికగా నిలుస్తాయి. రక్షణ ఉత్పత్తులు 2023-24 నాటికి 1.27 లక్షల కోట్లకు చేరాయి. 2014-15తో పోలిస్తే ఇది 174% అధికం. అలాగే రక్షణ ఎగుమతులు కూడా 21,083 కోట్లకు చేరాయి. ఒక దశాబ్ద కాలంలో 30 రెట్లు పెరిగాయి. ఐడెక్స్, సమర్థ్య పథకాల ద్వారా ఏఐ, సైబర్ వార్ఫేర్, స్వదేశీ ఆయుధ వ్యవస్థలు రూపుదిద్దుకుంటున్నాయి. శ్రీజన్ కింద 14,000 పరికరాలు, పాజిటివ్ ఇండిజినియస్ లిస్ట్ కింద 3,000 పరికరాలు రూపుదిద్దుకుంటున్నాయి. 2029 నాటికి రక్షణ ఉత్పత్తులను 3 లక్షల కోట్లకు, ఎగుమతులను 50,000 కోట్లకు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. మరెన్నో విజయాలను తన ఖాతాలో నమోదు చేసుకునేందుకు సిద్ధమవుతోంది.